హరి ఓం 31వ భాగం మత్స్యావతార కథ. జల ప్రళయం, వేదాల అపహరణ, సప్త ఋషుల నావను సత్యవ్రతుడు అధిరోహించుట. సత్యవ్రతుడు మహావిష్ణువు చెప్పినట్టు ధాన్య ఫల ఆహార పదార్థాలు, విత్తనాలు ఒక పెద్ద భాండములో సేకరించి ఆ భాండముతో మహాసముద్ర తీరానికి చేరుకున్నాడు. దర్భలతో ఒక దర్భాశయనం చేసుకుని తూర్పు దిశగా తల వంచి కూర్చున్నాడు. విత్తనాల భాండం పక్కన పెట్టుకుని మనస్సులో అష్టాక్షరీ మంత్రము జపము చేస్తూ జల ప్రళయం జరిగే రోజు కోసం ఎదురు చూస్తున్నాడు. శ్రీహరి చెప్పినట్లు 7 రోజులు భూకాలమానం ప్రకారము గడిచింది. బ్రహ్మకు పగటి కాలము పూర్తి అయ్యి రాత్రి రాగానే నిద్రాదేవత బ్రహ్మదేవుని ఆవహించింది. సృష్టి కార్యము ఆపి పద్మం మీదనే చేయి తలగడగా చేసుకొని నిద్రించసాగాడు. భూమిపై కుంభవృష్టిగా 7 రోజుల నుండి కురిసే వర్షము వలన సముద్రాలు పొంగి భూమిని ముంచేస్తూ జల ప్రళయం ఏర్పడింది. నిద్రిస్తున్న బ్రహ్మదేవుని 4 ముఖాల నుంచి 4 వేదాలు బయటకు వచ్చాయి. ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్న సోమకాసురుడు అనే రాక్షసుడు నీటి నుంచి బయటకు వచ్చి వేదాలు సంగ్రహించి నీటిలోకి వెళ్ళిపోయాడు. దేవలోకాలు అన్నీ కంపించాయి. బ్రహ్మ నిదురలోకి వెళ్ళిన సమయములో వేద ప్రక్రియల వలన దేవతలు సురక్షితంగా ఉంటారు. దేవతలందరూ విష్ణువుని రక్షించమని శరణు వేడుతూ ప్రార్థించారు. భక్తవత్సలుడైన మహావిష్ణువు మహాజలధిలో 1000 యోజనాలు పరిమాణము గల మత్స్య రూపములో ప్రత్యక్షమైనాడు. దేవతలు స్తుతించి వేదాలను సోమకాసురుని నుండి రక్షించమని ప్రార్థించారు. మత్స్యావతారుడు దేవతలకు అభయం ఇస్తూ, దేవతలారా, సోమకాసురుడు రాక్షసరాజైన పులస్త్య బ్రహ్మ మనువడు, విశ్రవసు కుమారుడు. విశ్రవసు సంధ్యా సమయములో సోమరసము త్రాగి భార్యతో కలవడము వలన సోమకాసురుడు పుట్టాడు. పులస్త్య బ్రహ్మ వంశములో పుట్టడము వలన అమేయ బలవంతుడై ముత్తాత అయిన బ్రహ్మదేవుని ముఖాల నుంచి వెలువడిన వేదాలు అపహరించాడు. నేను ఆ అసురుని సంహరించి వేదాలను కాపాడుతాను అని జలార్ణవములో ఈదుతూ ముందుకు వెళ్ళాడు. భూమి అంతా నీటిలో మునిగి సత్యవ్రతుడు కూర్చొన్న దర్భాసనము తేలుతూ ప్రవాహముతో పాటు ముందుకు పయనించసాగింది. ఆకాశానికి చిల్లు పడినట్లు వాన పడుతోంది. మేఘాలు దట్టంగా కమ్మటము వలన జగత్తంతా అంధకారమయం అయ్యింది. భయానక వాతావరణములో కూడా సత్యవ్రతుడు నారాయణ మంత్రం జపిస్తున్నాడు. చీకటిలో దర్భాసనం నీటిపైన ఎటువైపు వెళుతుందో తెలియడము లేదు. గాఢంధకారములో ఒక దివ్య కాంతిపుంజం దూరాన కనిపించింది. సత్యవ్రతుడు ఆ కాంతిపుంజం తన వైపు రావడం గమనించాడు. విష్ణువు చెప్పినట్లు అది సప్త ఋషుల తేజస్సు యొక్క ప్రకాశము అని అర్థం చేసుకున్నాడు. కాంతిపుంజం కంటి చూపు దగ్గరకు రాగానే పెద్ద నావ ఆ వెలుగులో కనిపించింది. నావలో కూర్చున్న సప్త ఋషుల తేజస్సే కాంతిలాగా ప్రసరిస్తోంది అని గ్రహించాడు. నావ దగ్గరకు వచ్చింది. దివ్య తేజస్సుతో వెలుగుతున్న సప్త ఋషులకి సత్యవ్రతుడు నమస్కరించాడు. నావని చుట్టుకొని ఒక మహాసర్పము కనిపించింది. ఆ మహాసర్పం భూమిని ప్రళయానంతరం తలమీద మోసే నారాయణాంశుడైన అనంతుడు అంటే ఆదిశేషుడు అని గ్రహించి నమస్కారం చేశాడు. మీనావతారుడైన నారాయణుడు నీటి నుంచి బయటకు వచ్చి దర్శనమిచ్చాడు. సత్యవ్రతుడు నమస్కరించి శరణు కోరుతూ స్తుతించాడు. మీనావతారుడు సంతసించి, సత్యవ్రత, పేరుకు తగ్గట్లు సత్యాన్ని జీవిత ధర్మముగా పాటిస్తూ నా నామము జపిస్తూ ప్రియ భక్తుడివి అయ్యావు. అందుకే చేప పిల్లగా కనిపించి నీకు మార్గదర్శనం చేశాను. నిన్ను జల ప్రళయము నుండి రక్షించడానికి సంకల్పించాను. నీ భక్తికి మెచ్చి వరము ఇస్తున్నాను. వచ్చే శ్వేత వరాహ కల్పములో నీవు సూర్యునికి వైవస్వత నామముతో పుత్రుడిగా జన్మిస్తావు.
సప్తమ మన్వంతరానికి మనువు అయ్యి ప్రసిద్ధుడివి అవుతావు, నీ కీర్తి ప్రతిష్టలు వర్ధిల్లుతాయి అని సత్యవ్రతునికి సాంఖ్య యోగ ప్రక్రియతో పురాణ సంహిత ఉపదేశించాడు. అనంతరం సత్యవ్రతుడు నారాయణుని ఆదేశము పాటించి బీజ విత్తన భాండాన్ని నావలోకి చేర్చి తాను నావను అధిరోహించాడు. మత్స్యావతారుడు తన చేప కొమ్ముని నావకు చుట్టుకొన్న సర్పరాజు శరీరానికి నావకు మధ్యన చేర్చి తన యోజనాల శరీరముపై నావను అటూ ఇటూ పడకుండా చేసి ముందుకు ఈదుతూ వేగంగా వెళ్ళసాగాడు. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.